0 to 11 వరకు ఏ కులం లేదు ఇక్కడ. అంత అభివృద్ధి చెందిన పెట్టుబడిదారులు అంబానీ అదానీ లాంటి వాళ్ళు ఇక్కడ రికార్డ్ చేసుకోలేదు కనుక 0 to 11 వరకు లేరు. 32 to 51 వరకు ఇంకో క్లాస్, అది అన్ని కులాలలో ఎవరెవరు ఉన్నారనేది చూపెట్టాం. 70 to 91 వరకు ఇంకో వర్గం ఉన్నది. వర్గంగా మనం చూసినప్పుడు 92 నుంచి 2011 దీంట్లో 2011 112 నుంచి 121 వరకు ఇంకో క్లాసు దీంట్లో మేము చూపెట్టాం. అయితే ప్రజలు గమనించాల్సింది ఏంటంటే రిపోర్ట్లో వాళ్ళ పాపులేషన్ ఒక్కటే చూసుకుంటున్నారు కానీ మేము ఇచ్చిన బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ నంబర్ చూసుకోవట్లేదు. దట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ నంబర్ చూసుకుంటే మీ నంబర్ ఎంత ఉన్నదో ఒక అంశము, మీరు ఏ స్థితిలో ఉన్నారో ఇంకొక అంశం. ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో దీంట్లో మొదటిసారి బయటపడ్డ ఒక విచిత్ర నంబర్ ఉన్నది. అది రేపు భారతదేశంలో కూడా వస్తుందో, నేషనల్ సెన్సెస్ కూడా రాబోతున్నాయి కనుక అది చాలా పెద్ద నంబరు. మేము ఏ కులానికి చెందము అని రాసుకున్నారు. వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్లో ఉన్నారు. 98% ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండ్ రంగారెడ్డి. కొద్దిమంది నిజామాబాద్లో ఉన్నారు, కొద్దిమంది వరంగల్లో ఉన్నారు. వీళ్ళు కులము లేదని రాసుకున్నారు. కానీ వాళ్ళ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతున్నదో ఓవరాల్గా 41 ఉంది. కానీ వాళ్ళు హయ్యర్ సెక్టార్లలో చాలామంది ఉన్నారు. కనుక ప్రజలు గమనించాల్సింది ఏంటి అంటే మీ డెవలప్మెంటల్ పారామీటర్ను పట్టి ఈ సిబిఐ స్కోర్ను జాగ్రత్తగా చూసుకొని మీ డిమాండ్లు ప్రభుత్వం పైన మీరే ఫార్ములేట్ చేసుకోవచ్చు. ఏ రకమైన, ఫర్ ఎగ్జాంపుల్ కోయలు ప్రతి ఇంటికి భూమిలో ఎక్కువ భూమి ఉన్న కోయలు ఉన్నారు. కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కూడా కోయలే. నీటి యాక్సెస్ లేని వాళ్ళు కోయల్లో ఎక్కువ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ యాక్సెస్ లేని వాళ్ళు కోయల్లో ఎక్కువ ఉన్నారు. కోయల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు ఈ పోడు భూములు ఎకరమో పావు ఎకరమో ఉంటుంది, అవి పంటలు పండవు, భూమి ఉంటుంది కనుక ఇటువంటి, ఇప్పుడు ఉదాహరణకు కురుమలు ఉన్నారు. నేను ఆ కమ్యూనిటీ నుంచే వచ్చాను. వాళ్ళు ఇంటింటికి భూమి చొప్పున ఎక్కువ నంబరు భూమి ఉన్న కులంగా ఉంది. ఇంటికింత భూమి ఉంది. యాదవులు కూడా భూమి ఉన్న వాళ్ళల్లో ఉన్నారు. కానీ ఎడ్యుకేషన్లో మోస్ట్ బ్యాక్వర్డ్. మా సర్వేలో తేలింది ఏంటి అంటే ఒకప్పుడు భూమి కోసం పోరాటాలు చాలా జరిగినాయి. ఆ భూమిని పంచాలనే పోరాటాలు జరిగినాయి. భూమి ఆస్తిగా ఉంటుందనే పోరాటాలు జరిగినాయి. కానీ డెవలప్మెంట్ పారామీటర్ ఇప్పుడు భూమి నుంచి ఎడ్యుకేషన్కు మారింది, విద్యకు మారింది. దాంట్లో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విద్య ఉన్నవాళ్ళు హైదరాబాద్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో మేము చూసిన దాంట్లో అమెరికా, యూరోప్కు మైగ్రేషన్ ఏ కులాల నుంచి ఎక్కువ జరిగింది అనేది కూడా ఉన్నది. అది ఇంగ్లీష్ మీడియం చదువుకున్న దాంట్లో ఎక్కువ ఉన్నది. అప్పర్ కాస్ట్లలో అది ఎక్కువ ఉన్నది. కనుక ఈ రిపోర్టు భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన రిపోర్ట్. దీన్ని చూసి కేంద్ర ప్రభుత్వము, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవాలి. దీంట్లో అన్నిటికీ సొల్యూషన్స్ మేము చెప్పలేం. బికాజ్ మా మ్యాండేట్ ఏమిటి అంటే ఒక వినూతనమైన రాష్ట్ర సర్వే జరిగింది.